హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ వాణి వ్లాగ్స్. నేను మీ వాణి. అందరికీ ముందుగా విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. వెల్కమ్ టు 2005. సో ఈరోజు అయితే నేను మినీ వ్లాగ్ అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. మేము ఉండేది పెంట్ హౌస్ కదా, సో మీ అందరికీ తెలుసు బయట కొంచెం ప్లేస్ ఉంటుంది. సో అక్కడైతే మార్నింగ్ లేవగానే నేనైతే అదంతా ఊడ్చేసాను అనమాట. తర్వాత ఇదేంటి అనుకుంటున్నారా, జాజు అనమాట. సో మనకి ఊర్లలో అయితే ఎర్రమట్టి దొరుకుతుంది కదా, సో ఇంటి చుట్టూ వారల్లాగా తీస్తారు. అది ఫెస్టివల్ టైంలో తీసి ముగ్గేస్తే చాలా లుక్ ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. సో అది ఇక్కడ మనకి సిటీలో అయితే జాజు అని మనకు ఒక 10 రూపీస్ ప్యాకెట్ దొరుకుతుంది. సో అదైతే నేను ఎవ్రీ ఫెస్టివల్కి అయితే ఈ విధంగా తీసుకొచ్చి అయితే చేస్తాను అనమాట. సో నేను అదంతా ఊడ్చేసిన తర్వాత ఈ జాజుని కొంచెం నానబెడుతున్నా వాటర్ పోసి. సో చూడండి, మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. నాకైతే ఫెస్టివల్ టైంలో కంపల్సరిగా నాకు ఈ ఎర్రమట్టి అలికినట్టు ఉంటేనే నాకు ఫెస్టివల్ చేసినట్టు ఉంటుంది అనమాట. సో అందుకోసం నేను ఇదైతే చేశాను. తర్వాత పేడ రంగు, ఊర్లో అయితే మనం కొంచెం పేడతోటి చల్లుతాం కదా, సో అలా మనకి ఇక్కడైతే కలర్ దొరుకుతుంది అనమాట, ఎల్లో కలర్. సో ఇలా కొంచెం ఒక డబ్బాలో కలుపుకొని నేను ముగ్గేసే వరకు, ఓన్లీ ముగ్గు వేసే వరకే నేను ఎల్లో కలర్ అనేది కలిపి మొత్తం చేస్తానన్నమాట. తర్వాత ఇటు సైడ్ ఏమో నార్మల్ ప్లెయిన్ వాటర్ అయితే చేస్తాను, చల్లుతాను. తర్వాత చూడండి, ఇంతవరకు అయితే నేను ముగ్గు వేసే ప్లేస్ వరకే ఎల్లో కలర్ అనేది నేను పోసాను అనమాట. ఎందుకంటే ఇది వేయటం వల్ల మనకి ముగ్గు వేసినా కానీ లుక్ అనేది చాలా బాగుంటుంది. సో అందుకోసం నేను ఎవ్రీ ఫెస్టివల్కి అయితే నేను ఇలాగే చేస్తానన్నమాట. మీలో ఎవరికైనా ఇది కూడా తెలిస్తే కామెంట్ చేయండి. తర్వాత నేను ఫస్ట్ అయితే చాక్ పీస్తో డాట్స్ అయితే పెట్టుకుంటున్నాను. ఎందుకు అంటే ఇప్పుడు తడిలో ఉంది కదా, ముగ్గు పెడితే వెంటనే ఇంకిపోతుంది, ఆ డాట్స్ అనేవి సరిగా కనిపించవు అనమాట. అందుకోసం ఫస్ట్ చాక్ పీస్ తోటి డాట్స్ పెట్టిన తర్వాత నేను ఇలా ముగ్గుతోటి అయితే పెడతాను. తర్వాత ఇంకా ఈ విధంగా ముగ్గు నార్మల్గా వేస్తాను అనమాట. కలర్స్ వేస్తాం కదా మనం, సో ప్రజెంట్ అయితే నార్మల్గా వేస్తాను. పైన కలర్స్ దిద్దిన తర్వాత మళ్ళీ పైన వేస్తాను, అప్పుడు లుక్ చాలా బాగుంటుంది అనమాట. సో సింపుల్గా పొద్దెక్కుతుంది ఫ్రెండ్స్, ఆల్రెడీ ఎండ స్టార్ట్ అయ్యేలా ఉంది. అందుకోసం ఫాస్ట్గా అయితే వేసేస్తున్నా. చూడండి, ఎండ అయితే వచ్చేసింది ముగ్గు వేసే వరకు. ఎందుకంటే మాకు తూర్పు సైడ్ డైరెక్ట్గా ఎండ వచ్చేస్తుంది అనమాట. అందుకోసం ఎంత ఫాస్ట్గా వేస్తున్నాను నేను మార్నింగ్ టైంలోనే. సో ఇంకా ఇదైతే సైడ్లకు అనమాట, సైడ్లకి అయితే ఈ విధంగా వేస్తున్నాను. సో మీలో ఎంతమంది న్యూ ఇయర్ ఎంత బాగా జరుపుకున్నారో నాతో కామెంట్ చేయండి. అండ్ తర్వాత మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సింపుల్గానే వేస్తానన్నమాట ముగ్గులు, నేను మరీ హెవీగా అయితే వేయను. ఇంకా ఇంట్లో పని కూడా ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఇంకొక దగ్గర అయితే వేరేలాగా కూడా చూపిస్తున్నాను చూడండి. అండ్ ఈ రెండిట్లో సైడ్కి వేసే ముగ్గు ఏ ముగ్గు బాగుందో కామెంట్ చేయండి. యాక్చువల్లీ వీడియో మాత్రం సెహరీ తీస్తుంది, మా సెహరీ గాడు చాలా బాగా తీసింది కదా వీడియో. ఎండ వస్తుంది అనేసి నేనైతే ఫాస్ట్గా వేసేస్తున్నాను. ఈ రెండిట్లో సైడ్ ముగ్గు ఏది ముగ్గు నచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఆగండి, అసలు ముగ్గు వేసి ముగ్గు చూపిస్తలేదేంటి, సైడ్ అన్నీ చూపిస్తుంది ఏంటి అనుకుంటున్నారా? సో చూపిస్తాను, వెయిట్ చేయండి. తర్వాత అయితే నేను కలర్స్ వేసాను, తర్వాత పైన వైట్ ముగ్గు కూడా వేస్తున్నాను. చూడండి ఏ విధంగా వచ్చిందో ముగ్గు అనేది. అక్కడికే వస్తున్నా, చూడండి ఏ విధంగా వేసాను ముగ్గు నేను. సో ముగ్గు మొత్తం వేసే తీద్దామంటే మా సార్కి ఈరోజు డ్యూటీ ఉంది. సో తను బ్యాంకు వెళ్ళాలి, అండ్ పిల్లలేమో చిన్న పిల్లలు వీడియో తీయడానికి కుదరదు. ఇంకా నేను తీస్తూ ముగ్గు వేయాలంటే టైం పడుతుంది. అందుకోసమే ముగ్గు వేసే టైంలో వీడియో తీయలేదు ఫ్రెండ్స్. అందుకే ముగ్గు అంతా వేసిన తర్వాతకి అండ్ కలర్స్ దిద్దిన తర్వాతకి ఈ విధంగా అయితే నేను మీకు చూపిస్తున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్, వెల్కమ్ టు 2005 ఫ్రెండ్స్. ఎలా ఉంది నా ముగ్గు, బాగుందా? అండ్ కలర్ కాంబినేషన్ కూడా ఎలా వేసాను, బాగుందా? సో ఓన్లీ నా సెలెక్షనే అనమాట. యాక్చువల్లీ అంతగా కలర్ సెలెక్షన్ నాకు అంతగా తెలియదు. సో ఏదో అలా వేసాను అనమాట. మీకైతే నచ్చిందని అయితే అనుకుంటున్నాను. ఇంకా సైడ్లో వేసిన తర్వాత కూడా చూపించలేదు కదా, అందుకోసమే ఇలా ఫుల్గా అయితే చూపిస్తున్నా ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఇంకా ఎండ ఎక్కువైపోతుంది, మా హస్బెండ్కి అయితే టైం అయిపోతుంది అనేసి అయితే నేను ఇక్కడితో స్టాప్ చేశాను.
ఇప్పుడు వచ్చేసి మాత్రం ఇంతకుముందు నేను చూపించాను కదా జాజు. సో అదైతే నానిపోయిందనమాట. సో నానిపోయిన తర్వాతకి నేను ఎక్కడ వేస్తున్నానో చూపిస్తున్నాను చూడండి. సో ఈ విధంగా ఇట్లా సైడ్లకైతే నాకు ఉందనమాట ఇంటి ముందు. సో అందుకోసమే ఈ విధంగా అయితే వేస్తున్నాను. సో మీలో ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి ఇలా వేయడం. ఎర్రమట్టితో ఇంటి ముందు చాలా బాగుంటుంది కదా. అండ్ లుకింగ్ ఫెస్టివల్ ఫీలింగ్ అనేది కంపల్సరీగా కలుగుతుంది. సో ఎర్రమట్టితో అలకడం వల్ల అండ్ తర్వాత పల్లెటూరులో ఉన్న ఫీలింగ్ కూడా కలుగుతుంది, ఊర్లో ఉన్న ఫీలింగ్ కూడా కలుగుతుంది అనమాట. సో అందుకోసమే నేను వీడియో తీశాను. ఎవ్రీ ఫెస్టివల్కి అయితే కంపల్సరీగా చేస్తాను, బట్ ఇలా ఎర్రమట్టితో అలికిన వీడియో అయితే ఎప్పుడు తీయలేదనమాట. సో ఇప్పుడు న్యూ ఇయర్ కాబట్టి ఇంకా మీకు కూడా తెలియాలి, ఎంతమందికి తెలుసో కనుక్కుందాం అనేసి ఈ విధంగా అయితే వీడియో తీస్తున్నాను. ఇంకా ఫైనల్గా అయితే ఈ విధంగా అలకడం అయితే అయిపోయింది రౌండ్గా. తర్వాత కొంచెం ఎండిపోయిన తర్వాత అయితే ముగ్గు అయితే వేస్తున్నాను. యాక్చువల్లీ ఎండిపోయిన తర్వాతనే ముగ్గు వేయాలి, తడిలో వేస్తే మాత్రం ఆ ముగ్గు అనేది సరిగా కనిపించదు. సో ఎర్రమట్టిలో ముగ్గు వైట్గా ఆ లుక్కే వేరనమాట. సో నాకు వేరే డిజైన్ వేయడానికి అయితే నాకు ఇది కొంచెం స్టాండ్గా ఉంటుందన్నమాట. అందుకోసం నాకు వేరే డిజైన్ అయితే వేయడానికి సెట్ అవ్వదు. అందుకోసం ఈ విధంగా ఓల్డ్ డిజైన్, ఓల్డ్ ఈజ్ బెస్ట్ అంటారు కదా. సో ఓల్డ్ డిజైన్ ఈ విధంగా వేసేస్తాను అనమాట. ఎవ్రీ టైము ఇలాగే వేసి పసుపు కుంకుమ అయితే వేస్తాను. ఫైనల్గా అయితే ఈ విధంగా పసుపు కుంకుమ అయితే వేసేస్తామన్నమాట. సో ఈ విధంగా వేయడం వల్ల చాలా లుక్ ఉంటుంది. సో మన ఇంటికి కూడా చాలా మంచి జరుగుతుందని అయితే నమ్ముతాను. సో ఏ విధంగా ఉందో చూపిస్తాను చూడండి. మీకు కూడా నచ్చిందని అయితే అనుకుంటున్నాను. మా హస్బెండ్కి అయితే ఇంకా లేట్ అయిపోతుంది అనమాట. తనైతే పూజ స్టార్ట్ చేశారు. సో ఫస్ట్ అయితే ఇంకా పూజ దగ్గర ఉన్న ఫొటోస్ అన్నీ తీసి అయితే క్లీన్ చేస్తున్నారనమాట. ఇంకా తర్వాత అయితే నేను ఈలోగా ఇంట్లో పని చేసుకునేసరికి పూజ స్టార్ట్ చేశారు. ఈ విధంగా అయితే పూజ స్టార్ట్ అయిపోయింది ఇంట్లో. యాక్చువల్లీ ఇంకా నేను పిల్లలకైతే స్నానం చేపిస్తున్నాను అనమాట. ఇక ఫాస్ట్గా పిల్లలకైతే స్నానం చేయించుకొని వచ్చాను. ఇంకా హారతి టైంకి అయితే అందుకున్నారు. ఇలా ఇంకా ఫైనల్గా అయితే పూజ కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా హస్బెండ్ అయితే రెడీ అయిపోయారనమాట. ఇంకా ఇక్కడైతే అగరబత్తి ఉంటుంది కదా. సో ఆ గణేష్ స్టాచ్యూ మీకు గుర్తుండే ఉంటుంది, నేను ఒకసారి ఆన్లైన్లో ఆర్డర్ చేశాను కదా, అదనమాట. మా హస్బెండ్ అయితే వెళ్ళిపోయారు. ఇంట్లో ఇంకా మేము కూడా రెడీ అయిపోయి పూజ చేసుకున్నాము, దండం పెట్టేసుకున్నాము అనమాట. ఇంకా నన్ను వీడియో తీయడానికి అయితే ఎవరు లేరు కదా, సో అనేసి ఎవరు తీయలేదనమాట. ఇంకా మా పాప వచ్చేసి అమ్మ నాకు కోన్ పెట్టవా అనేసి అడిగింది. గోరింటాకు పెట్టవా అమ్మ అనేసి అడిగితే నేను యాక్చువల్లీ ఈసారి గోరింటాకు తీసుకురావడం మర్చిపోయా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. సో చూస్తే కోన్ అయితే ఉంది, ఇంకా ఉంది కదా కోను. అయితే ఈ విధంగా సర్లే ఇంకా ఖాళీగానే ఉన్నాం కదా అనేసి ఇంకా చిన్నగా ఆ డిజైన్ అయితే వేస్తున్నాను అనమాట మా పాపకి. యాక్చువల్లీ రేపు స్కూల్ ఉంది తనకి, స్కూల్లో అయితే ఎలా ఉంటుందో ఉండదో అనే ఉద్దేశంతో సింపుల్గా అయితే వేస్తున్నాను. ఈ విధంగా అయితే పాపకి తన కోరిక అయితే తీర్చినట్టయితే అయిపోయిందనమాట. న్యూ ఇయర్కి అయితే ఒక చిన్న కోరిక కోరింది నా కూతురు. సో నా కూతురికి అయితే ఈ విధంగా ఒక చిన్న కోరిక అయితే తీర్చాను. ఇంకా ఇంట్లో పిల్లలు ఏమైనా అడిగినా కానీ చేస్తే మనకు కూడా అదొక హ్యాపీనెస్ ఉంటుంది కదా. ఇంకా పిల్లలకు కూడా మెహందీ చాలా బాగుంటుంది, బట్ వీళ్ళైతే ఎక్కువసేపు ఉంచుకోరు, అదొకటి వచ్చింది ప్రాబ్లం. బట్ మా పాప కూడా ఎక్కువసేపు ఉంచుకోదు ఫ్రెండ్స్, ఒక 5 to 10 minutes. తను పెట్టుకున్నంతసేపు బాగానే పెట్టించుకుంటుంది. ఇంకా ఏం చేస్తుంది, ఎవ్రీ టైం తను కోన్ పెట్టినా పాకం పెట్టినా అండ్ గోరింటాకు పెట్టినా కానీ తన నేమ్ కంపల్సరీగా రాయించుకుంటుంది ఫ్రెండ్స్. ఎస్ లెటర్ ఆర్ సెహరి అన్న పేరు రాయమంటుంది కంపల్సరీగా, అయితే తన నేమ్ రాయాలన్నమాట. సో అందుకోసమే పక్కనైతే సెహరి అని రాశాను చూడండి. అండ్ తర్వాత చిన్న చేయి కదా, చిన్న చేయికి డిజైన్ చాలా బాగా అనిపిస్తుంది. సో మీకు కూడా నచ్చితే కామెంట్ చేయండి. ఇంకా డిజైన్స్ ఏమైనా కావాలంటే చెప్పండి ఫ్రెండ్స్, కంపల్సరీగా నేను ఆ డిజైన్స్ కూడా వేసి అప్లోడ్ చేస్తాను. ఎందుకు అంటే కొంచెం నాకు మ్యాక్సిమం వచ్చు డిజైన్స్ చాలా వరకు. సో మీకు ఎవరికైనా కొత్తగా డిఫరెంట్గా కావాలి అంటే చెప్పండి, నేను ఈ విధంగా డిజైన్స్ కూడా వేసి చూపిస్తాను. ఇప్పుడు ఈ వీడియో నేను ఇంత క్లియర్గా తీయడానికి రీజన్ కూడా అదే అనమాట. ఒక చేయికి అయితే అయిపోయింది, ఇంకో చేయికి కూడా పెడుతున్నాను సెహరికి.
అండ్ తర్వాత ఏంటి ఇలా పెడుతున్నా అనుకుంటున్నారా, బట్ ఎలా పెట్టినా పండితే మాత్రం మస్తు ఉంటుంది అనమాట. ఇంకా మా బాబు అయితే వెయిటింగ్, అమ్మ నాకు ఎప్పుడు పెడతావు అనేసి వెయిట్ చేస్తాడు వాడు. ఇంకా వాడిని అయితే స్టాప్ చేశాను, అందుకోసం ఇంకా స్పీడ్గా పెట్టేస్తున్నాను. ఫస్ట్ హ్యాండ్ అయితే మనం ఎవరైనా మీరు అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, ఫస్ట్ పెట్టే టైంలో చాలా ఇంట్రెస్టింగ్గా నీట్గా పెడతాము. తర్వాత ఇంకా సెకండ్ హ్యాండ్ ఇది యాక్చువల్లీ కొంచెం ఇలా డల్ అయిపోతాం అనమాట. ఇంకా వచ్చిన డిజైన్ డిజైన్స్ అయితే అలా ఇంట్రెస్ట్ అయితే మనం పెట్టేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఇంకా పాప కదా యాక్చువల్లీ తన నిద్రకు వచ్చేస్తుంది, ఇలా తను నిద్రపోతుందేమో అనేసి కూడా ఇంట్రెస్ట్గానే పెట్టేస్తున్నాను. కానీ పాపం నిద్రపోతుంది. సరే అమ్మ పడుకోపో అంటే లేదమ్మా పెట్టు అనేసి అన్నదనమాట. అందుకోసమే ఇక్కడ ఫోన్ కనిపిస్తుంది కదా, సో ఫోన్లో చూసి వేస్తున్నా అనైతే అనుకోకండి ఫ్రెండ్స్. ఎందుకంటే మా హస్బెండ్ కాల్ చేశారనమాట, లంచ్ చేశారా ఏం చేస్తున్నారు అని. సో అలా తనతో మాట్లాడేసి అయితే ఫోన్ అయితే అక్కడ పెట్టేశాను అంతే. ఇంకా డిజైన్స్ కావాలనుకుంటే చెప్పండి. ఇంకొకటి చెప్పాలంటే ఒక 10 మినిట్స్ కూడా ఉంచుకోదు ఫ్రెండ్స్, వెంటనే కడిగేస్తుంది. నాకు అనిపిస్తుంది ఇంత కష్టపడి పెట్టిన బిడ్డ అప్పుడే కడిగేసినవా అనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ కుర్చీలో అడిగాడని చెప్పాను కదా, ఇంకా వీడైతే అసలు వేయించుకోడు నిజం చెప్పాలంటే. నేను వేస్తా అని గోరింటాకైతే వేడి తీసేస్తుంది మంచిది అనే ఉద్దేశంతో గోరింటాకు పెడతా అని వెళ్ళినా కానీ వద్దమ్మా అనేసి పారిపోతాడు. అలాంటిది ఈరోజు వచ్చేసి అమ్మ నాకు కూడా వేయవా అంటే ఈ విధంగా సన్ అయితే వేసాను అనమాట. ఇంకో హ్యాండ్ అమ్మ సెహరీ 2 హ్యాండ్స్తో పెట్టుకుంటుంది కదా అనేసి అడిగాడు. సో అందుకోసమే ఏదో ఒకటిలో వీడు అలాగే ఎక్కువసేపు ఉంచుకోడు కదా, ఇంకా అందులో ఒకటి బాయ్ అనేసి ఈ విధంగా సింపుల్గా అయితే పెట్టాను అనమాట. ఇప్పుడు సెహరీ హ్యాండ్స్ అయితే చూపిస్తాను ఏ విధంగా ఉన్నాయో చూడండి. అండ్ మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.